హాయ్ గాయస్, ఎప్పుడు చేసుకున్నట్టు పాలకూర ఫ్రై, పాలకూర పప్పు కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా పాలకూరని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మన కారానికి సరిపోయినంత మిరపకాయలు, ఎండుమిరపకాయలు అండ్ ఎల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర యాడ్ చేసి ముందు ఓన్లీ అవంగా పేస్ట్ చేసుకోవాలి. అవి అయిన తర్వాత మనం ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ వేసుకొని, నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకొని పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి. తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత కరివేపాకు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకుని పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఒక 5 మినిట్స్ ఈ పేస్ట్ బాగా ఉడికిన తర్వాత అందులో తగినంత ఉప్పు, కారం వేసి పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయ్యాలి. చూసారా ఇక్కడ ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా యాడ్ చేసి మూత పెట్టుకుంటే అది మొత్తం దగ్గరికి ఉడిక అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అదంతా బాగా ఉడికేంత వరకు ఇలా సపరేట్గా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో మీరు తర్వాత వేడి అన్నంలో కలుపుకొని తినండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.